ఈ మధ్య కాలంలో సినిమాలతో కాకుండా వార్తల్లో నిలుస్తున్న వారి లిస్టులో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కూడా ఉంటుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. పవన్తో విడిపోయాక మళ్ళీ రెండో పెళ్లి చేసుకోవాలని ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. దీనికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురవడంతో వరుడు పిక్ను ఆమె ఇప్పటి వరకు చూపించలేదు. అయితే ఎంగేజ్మెంట్ అయ్యి చాలా రోజులవుతున్నా ఇంకా ఈమె రెండో పెళ్లి చేసుకోలేదు. నిజానికి రేణు నటి అవ్వాలని ఎన్నడూ అనుకోలేదట. ఆమె ఆశయం వేరని ఇటీవల ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది. సినిమాల్లోకి రాకముందు అంతరిక్ష శాస్త్రవేత్త కావాలనుకుందట. అదే ఆమె డ్రీమ్ అని తెలిపింది. ఒకవేళ పరిస్థితుల రీత్యా అది కుదరని పక్షంలో డాక్టర్ కావాలని అనుకుందట. అయితే అది కూడా నెరవేరకపోవడం, ఊహించని విధంగా తన 18వ ఏట హీరోయిన్గా మారడం జరిగినట్లు చెప్పుకొచ్చింది రేణు దేశాయ్. 2000వ సంవత్సరంలో బద్రీ చిత్రంతో హీరోయిన్గా పరిచయమైన రేణు దేశాయ్ ఆ తర్వాత అతనితో జానీ చిత్రంలో కూడా నటించింది. ఇక పవన్ నటించిన ఖుషి, జానీ, గుడుంబ శంకర్, బాలు, అన్నవరం వంటి చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్గా కూడా పనిచేసింది రేణు దేశాయ్. మొన్నటి వరకు ఓ ఛానల్లో టెలికాస్ట్ అయ్యే ఓ షోకి జడ్జిగా కూడా ఆమె వ్యవహరించడం మనం చూసాము. అయితే పవన్ కళ్యాణ్తో విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ తన 2 పిల్లలతో పూణేలో సెటిల్ అయిన విషయం తెలిసిందే. ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ సోషల్ మీడియా ద్వారా తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూనే ఉంటుంది. రేణు దేశాయ్ చాలా కాలం తర్వాత తెలుగు సినిమాలో నటించింది. ఇటీవల తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. రవితేజ హీరోగా వచ్చిన టైగర్ నాగేశ్వరరావు సినిమాలో రేణు దేశాయ్ ఓ ముఖ్య పాత్రలో నటించింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. రీసెంట్గా ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ తెగ వైరల్ అయింది. 3,500 రూపాయలు డొనేట్ చేయమని రేణు దేశాయ్ పోస్ట్ చేసింది. దీంతో కొందరు డొనేట్ చేయగా ఇంకొందరు ఆమె అకౌంట్ హ్యాక్ అయిందని కామెంట్లు పెట్టారు. ఈ విషయంపై స్పందించిన రేణు దేశాయ్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. కొద్ది రోజులుగా నా ఆరోగ్యం బాలేదు, అందుకే వీడియోలు చేయలేదు. 3,500 రూపాయల కోసం రిక్వెస్ట్ పెట్టింది నేనే. నేను కూడా రెగ్యులర్గా డబ్బులు డొనేట్ చేస్తూ ఉంటాను. కానీ నా దగ్గర కూడా లిమిట్ ఉంటుంది కదా. నా దగ్గర కొంత డబ్బు మాత్రమే ఉంది. అది పిల్లలకి కూడా కావాలి కదా. అందుకే నా వరకు సాయం చేశాక ఏదైనా బ్యాలెన్స్ ఉంటే ఫాలోవర్స్ను అడుగుతున్నాను. ఈ మధ్య కాలంలో డొనేషన్లు ఎక్కువగా చేస్తున్నాను. ముఖ్యంగా యానిమల్స్, చిన్నపిల్లల ఫుడ్ కోసం డొనేట్ చేస్తున్నా. నేను డొనేట్ చేసిన తర్వాత అవసరం అనుకుంటే మిమ్మల్ని అడుగుతాను. త్వరలోనే షెల్టర్ కూడా కడతాను. అప్పుడు అధికారికంగా డొనేషన్ అడుగుతాను. మీ సపోర్ట్కు థ్యాంక్ యూ అని రేణు దేశాయ్ చెప్పుకొచ్చింది. ఇక ఆమె దాతృత్వం పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. దంపతులుగా రేణు దేశాయ్, పవన్ కళ్యాణ్ విడిపోయి వారి జీవితాలలో వాళ్ళు జీవిస్తున్నారు. కానీ అభిమానం పేరుతో ఇప్పటికీ రేణు దేశాయ్కి పవన్ ఫ్యాన్స్ నుంచి ఇబ్బందులు తప్పడం లేదు. ఆవిడ ఏ పోస్ట్ పెట్టినా కామెంట్ సెక్షన్స్లో నెగిటివ్ కామెంట్స్తో విసిగిస్తూనే ఉన్నారు. ఇప్పటికే తాను చాలామంది అకౌంట్స్ని బ్లాక్ చేశానంటూ స్వయంగా రేణు దేశాయ్ చెప్పుకొచ్చింది. పలుమార్లు పవన్ కళ్యాణ్తో పోలికలు, తాను చేసిన పనికి క్రెడిట్ని పవన్ కళ్యాణ్కి ఇవ్వడం, అవన్నీ కూడా రేణు దేశాయ్కి ఏమాత్రం నచ్చడం లేదు. ఇంకొందరు తమ కామెంట్స్తో ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. ప్రతిసారి నేను పెట్టే పోస్టులకు ఎందుకు నా మాజీ భర్తతో పోలుస్తున్నారు? ఇలాంటి వాళ్ళను నేను ఇప్పటికే బ్లాక్ చేశాను. నేను నా 10 ఏళ్ల వయసు నుంచే జంతు సంరక్షణ కోసం ఎన్నో పనులు చేశాను. అంత ప్రేమ, వాత్సల్యం ఆయనకు లేవు అంటూ రేణు దేశాయ్ ఓ పోస్టుకు సమాధానంగా చెప్పింది. 2004లో నటిగా కెరియర్ స్టార్ట్ చేసిన రేణు దేశాయ్ బద్రీ సినిమాతో పవన్ కళ్యాణ్ జతగా నటించి ఆయనతోనే ప్రేమలో పడింది. ఇక ఆ సినిమా నుండే వీరు సహజీవనం చేశారంటూ ఇండస్ట్రీలో టాక్ నడిచింది. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ని ప్రేమించిందో అప్పుడే రేణు దేశాయ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పింది. ఆయనతో ప్రేమలో ఉండడంతో వేరే సినిమాలలో నటించలేదు రేణు. అంతేకాదు, మళ్ళీ పవర్ స్టార్ స్వీయ దర్శకత్వంలో చేసిన జానీ సినిమా కోసం మాత్రమే ఆమె మేకప్ వేసుకుంది. పవర్ స్టార్ కోసమే ఆ సినిమా చేసిందట. పవన్తో ప్రేమలో పడకుండా కెరియర్పై దృష్టి పెట్టి ఉంటే టాలీవుడ్లో రేణు దేశాయ్ స్టార్ హీరోయిన్ అయి ఉండేది. ఎందుకంటే బద్రీ సినిమా తర్వాత ఆమెకు ఆఫర్లు కుప్పలు తెప్పలుగా వచ్చాయట. స్టార్ హీరోల సరసన నటించాల్సిందిగా చెక్కులు పట్టుకొని నిర్మాతలు ఆమె చుట్టూ తిరిగారట. అయితే పవర్ కూడా ఆమెని నటించమని ప్రోత్సహించారట. అయినప్పటికీ రేణు మాత్రం నటించడానికి ఇంట్రెస్ట్ చూపించలేదని సమాచారం. బద్రీ మూవీ పూర్తి కాగానే ఆమెకి మురారి సినిమాలో సోనాలి బిందే పాత్రలో నటించే అవకాశం వచ్చింది. స్క్రిప్ట్ కూడా బాగా నచ్చింది. పవన్ కళ్యాణ్తో ప్రేమలో ఉన్న కారణంగా ఎంత పెద్ద సినిమా అయినా కూడా ఆమె పక్కన పెట్టేసిందట. తన భర్త తప్ప ఇంకో ప్రపంచం అక్కర్లేదని అనుకుంది రేణు. ఇలా మురారి మూవీలో నటించే అవకాశాన్ని కోల్పోయింది. పవన్ కోసం త్యాగం చేసి అందరి మనసులో కొల్లగొట్టింది రేణు దేశాయ్. ఇక పవన్ కళ్యాణ్తో విడిపోయాక రేణు దేశాయ్ రెండో పెళ్లి గురించి బోలెడన్ని వార్తలు షికారు చేశాయి. దీంతో ఆమెపై పవన్ ఫ్యాన్స్ అటాక్ చేశారు.
రేణు రెండో పెళ్లిని తప్పుపడుతూ ట్రోల్ చేశారు కూడా. అయినప్పటికీ అవేవి పెద్దగా పట్టించుకోలేదు రేణు. ఈ నేపథ్యంలోనే రెండో పెళ్లిపై ఓపెన్ కామెంట్స్ చేస్తూ సంచలన విషయాలు ఇటీవల బయటపెట్టింది. 12 ఏళ్లుగా సింగిల్గా ఉంటున్న ఆమె రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పింది. త్వరలోనే అందుకు ముహూర్తం ఉంటుందని అనేసింది. తన కొడుకు అకిరానందన్, కూతురు ఆద్యల పోషణ, స్టడీస్ అన్నీ దగ్గరుండి చూసుకుంటున్న రేణు ఖచ్చితంగా రెండో పెళ్లి చేసుకుంటానని స్పష్టం చేసింది. మరో 2-3 ఏళ్లలో మ్యారేజ్ మాత్రం పక్కా చేసుకుంటానంటూ కుండ బద్దలు కూడా కొట్టింది. ఇక ఇన్నేళ్ళైనా ఇప్పటికీ సెకండ్ మ్యారేజ్ చేసుకోకపోవడానికి అసలు కారణాలు కూడా చెప్పుకొచ్చింది. మరో 2-3 ఏళ్లలో పిల్లలు పెద్దవుతారు, కాలేజీకి వెళ్తారు. అప్పుడు వాళ్లకు పూర్తి మెచ్యూరిటీ వస్తుంది. కేవలం సపోర్టింగ్ కోసమే పేరెంట్స్ అవసరమవుతారు. కాబట్టి అప్పుడు నేను ఫ్రీ అవుతాను. అదే సమయంలో రెండో పెళ్లి చేసుకుంటా అని రేణు చెప్పుకొచ్చింది. కాగా పవన్ కళ్యాణ్ ఏపీ ఎన్నికల్లో విజయం సాధించిన నేపథ్యంలో రేణు దేశాయ్ పాజిటివ్గా స్పందించడం విశేషం. కొడుకు అకీరాను పవన్ వెంటే ఉంచుతూ జనాల్లో హాట్ టాపిక్ అయ్యేలా చేసింది రేణు దేశాయ్. ఇక రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టినా కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్లో కొంతమంది చేసే కామెంట్లు చాలా వింతగా ఉంటాయి. పదే పదే రేణు దేశాయ్ని వేధించాలనే ఆ కామెంట్లు కనిపిస్తుంటాయి. ఆమె లోకంలో ఆమె ఏదో బతుకుతుందని వదిలేయక పదే పదే తన మాజీ భర్త వల్లే ఐడెంటిటీ ఉందని, పవన్ కళ్యాణ్ వల్లే తనకు అస్తిత్వం ఉందన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. మా అన్నతో ఉంటే బాగుండేదని, మా అన్నని ఎందుకు వదిలేసా వదినా అంటూ ఇలా పదే పదే కామెంట్లు పెడుతుంటారు. తాజాగా రేణు దేశాయ్ తన ఇంట్లో జరిపిన పండుగ, హోమం గురించి చెప్పింది. తానే తన చేతులతో ప్రసాదం చేశానని, ఇలా ప్రత్యేక పూజలు చేసినప్పుడు తన చేతితో ప్రసాదం చేయడం అంటే ఎంతో ఇష్టమని రేణు దేశాయ్ పేర్కొంది. ఇలా తన గురించి ఏదో చెబుతూ వేసిన పోస్ట్ మీద కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసందర్భం, అనవసరమైన కామెంట్లు చేస్తూ వచ్చారు. వదిన గారు, మీరు కొన్ని ఇయర్స్ ఓపిక పట్టుంటే బాగుండేది. ఒక దేవుణ్ణి పెళ్లి చేసుకుని ఆయన అంతరంగం తెలియకుండా వెళ్ళిపోయారు. కానీ ఈరోజు ఆయన విలువ మీకు తెలిసింది. ఏది ఏమైనా విధి అంతా డిసైడ్ చేస్తుంది. ఈరోజు పిల్లలు అన్నయ్యతో ఉన్నారు, చాలు వదిన, మేము మిమ్మల్ని మిస్ అవుతున్నాం వదిన అని ఓ ఫ్యాన్ కామెంట్ పెట్టినట్టుగా కనిపించింది. దానికి రేణు దేశాయ్ రిప్లై ఇచ్చారు. మీకు కొంచెమైనా బుద్ధి ఉంటే ఇలా అనేవారు కాదు. ఆయన వదిలేసి ఇంకో పెళ్లి చేసుకున్నారు, నేను కాదు. దయచేసి నన్ను ఇంకా టార్చర్ చేయవద్దు, ఇలాంటి కామెంట్స్ పెట్టి అని దండం పెట్టేశారు. సూపర్ అమ్మా, మీరు అన్న దగ్గర లేకపోయినా బాగా పూజలు చేస్తున్నారని ఇంకో మహానుభావుడు కామెంట్ చేశాడు. ఆ కామెంట్కు రేణు దేశాయ్ ఫైర్ అయ్యారు. అన్న దగ్గర లేకపోయినా అంటే అర్థమేంటి? నాకు నా సొంత లైఫ్ ఉండదా? మీరు ఇలాంటి కామెంట్లు పెట్టి నన్ను చాలా బాధ పెడుతున్నారు, టార్చర్ చేస్తున్నారు అంటూ రేణు దేశాయ్ ఆవేదన చెందారు.